యోగాను ఒక పాఠ్యాంశంగా పాఠ్యపుస్తకాల్లో చేర్చి విద్యార్థి దశ నుంచే యోగా ప్రాధాన్యతను తెలియపరచాలని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పిఠాపురం పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో మరెడ్డి శ్రీనివాసరావు పాల్గొన్నారు. పిఠాపురం బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా పతంజలి మహర్షి చిత్రపటానికి మరెడ్డి శ్రీనివాసరావు మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు చేతుల మీదుగా పూలమాలలు వేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. మరెడ్డి శ్రీనివాసరావు, కమిషనర్ నామా కనకారావు, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, మరెడ్డి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో అంతర్జాతీయ యోగా గురువు డాక్టర్ వనం సత్యప్రియ, ఆంధ్రప్రదేశ్ యోగా అసోసియేషన్ కాకినాడ జిల్లా చైర్మన్ వనం వీరబాబు, కోచ్ సాయి స్నిగ్ధ, పిఠాపురం పట్టణ ఎస్ఐ మణికుమార్, పిఠాపురం రూరల్ ఎస్ఐ భాష, మురాలశెట్టి సునీల్ కుమార్, చెల్లుబోయిన సతీష్, మానేడి రంగబాబు, పిల్లా శివశంకర్, ఊటా నానిబాబు, బొజ్జా లవరాజు, బొజ్జా మాణిక్యాలరావు, బొజ్జా కుమార్, కొత్తం సుందరం, బాలిపిల్లి రాంబాబు, దానం లాజర్బాబు, పిఎన్ రాజు, మత్స అప్పాజీ, పల్నాటి మధుబాబు, కోలాసాయి, వాకపల్లి సూర్యప్రకాశరావు, కొండేపూడి శివ తదితరులు పాల్గొన్నారు. మండల స్థాయి, కింద స్థాయి నుంచి పురపాలక స్థాయి, కార్పొరేషన్ స్థాయి వరకు ప్రతి వార్డులో కార్యక్రమం జరుగుతుంది. సుమారుగా పిఠాపురం పట్టణంలో 120 చోట్ల ఈరోజు కార్యక్రమానికి రూపొందించుకోవడం జరిగింది. ఇందులో ప్రతి చోట కూడా 100 మందికి తక్కువ కాకుండా ఉండే విధంగా ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చారు. గత నెల రోజుల నుంచి వారందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అలాగే గొల్లప్రోలు పట్టణంలో కూడా 63 చోట్ల ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ రోజుతో పూర్తవుతుంది అనేది కాకుండా సచివాలయ సిబ్బంది అందరూ కూడా తర్ఫీదు పొంది ఉన్నారు కాబట్టి వారి ద్వారా కింద వరకు ప్రతి ఇంట్లో కూడా ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో తీసుకెళ్లేదానికి కూడా చర్యలు చేపట్టేదానికి ప్రభుత్వం ఆదేశాలు భవిష్యత్తులో ఉంటుంది. తదనుగుణంగా ప్రజలు కూడా సహకరించాలని మరీ విజ్ఞప్తి చేస్తారు. యోగా నిజంగా కూడా భారతదేశ యొక్క వారసత్వ సంపద. అది మోడీ గారి మూలంగా ఇది 2014లో మన 177 దేశాల ఆమోదంతో ఈ రోజుని యోగా దినోత్సవంగా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది 11వ యోగా డే. అద్భుతం. మన ఎంతో కాలంగా ఉన్నటువంటి భారతీయ వారసత్వ సంపదని మోడీ గారి నేతృత్వంలో ఇవాళ బయట తీసుకొచ్చి ఇంతమందికి పిల్లల్ని, పెద్దల్ని ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా చేయడం చాలా అద్భుతం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే యోగాని స్కూల్స్లో కూడా కరిక్రమంలో ఒక క్లాస్గా ఇంక్లూడ్ చేయాలి. అప్పుడే దీని ఆవశ్యకత కానీ సార్థకత కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. నిజంగా యోగా అనేది ఎవరి కోసం కాదు, మన కోసం. మనం ఈ ఒడిదుడుకులను కానీ ఇవన్నీ తట్టుకొని నిలబడాలంటే, పిల్లలు వాళ్ళ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే తప్పకుండా కూడా యోగా నిజంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను నా అనుభవంతో చెప్తున్నాను. 11 ఏళ్ళుగా నేను ఈ క్రియ ఒకటి చేస్తాను. నేను దాంతో ఆ అనుభవంతో చెప్తున్నాను. తప్పకుండా ఇది స్కూల్ కరిక్రమంలో కూడా ఇంక్లూడ్ చేయాలని నేను ముఖ్యమంత్రి వాళ్ళని, మోడీ గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అభ్యర్థిస్తున్నాను.